రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని అందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బోడా వెంకట్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోడ వెంకట మాట్లాడుతూ నేటి తరం యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అంబేద్కర్కు అన్ని అవకాశాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. దీనికి ఇదే నిదర్శనమన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ దేశ అభ్యున్నతికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర మహిళా అధ్యక్షురాలు చావర్తి లీలావతి, నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, పట్నాల శ్రీనివాస్, జేటి రామారావు, యాళ్ల మాచారయ్య, కేవి ఆనంద్ కుమార్, యజ్జ రౌతు, సత్యనారాయణ, శెట్టి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇవాళ స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలకి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని భారతదేశం అంతా కూడా ముక్త కంఠంతో పాటిస్తూ భారతదేశ అభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారి అభివృద్ధికి, కులాలకి మతాలకి సంబంధం లేకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబుల్గా భావించి భారతదేశం అంతా కూడా ముక్త కంఠంతో ఈ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఇవాళ పక్క దేశాలు అనేక సార్లు అనేక విధానాలను మార్చుకున్నప్పటికీ కూడా ఒక్క భారతదేశం ఒకటే తనకు రాసుకున్న కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఇంత పెద్ద భారతదేశం ముందుకెళ్ళడానికి కారకమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి.